పైకెక్కు. నీకే చెప్తుంది, పైకెక్కు. నాకున్న ఫ్రెండ్షిప్ తో నేను మీ ఇంటికి వస్తుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోనని ఆ రోజు పెళ్లి చూపులో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అసలు ఏ రోజైనా నేను నీతో క్లోజ్ గా మూయానా? నువ్వు మా ఇంటికి వస్తున్నప్పుడు నాకు నీ మీద లవ్ స్టార్ట్ కాలేదు. నేను ఈ కాలనీకి వచ్చాక ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నీ పేరే వినిపించేది. సీను సీను సీను. ఎవడ్రా బాబీ సీనుగాడని నాలో స్టార్ట్ అయిన ఇంట్రెస్టే నీ మీద ప్రేమగా మారింది. నాకు తెలియకుండా నన్ను ప్రేమించి ఇవాళ కాలనీ అంతా నన్ను అన్పాపులర్ చేసావు. నా వల్ల నీ పెళ్లి ఆగిపోయిందని అందరు నన్ను అంటున్నారు. సర్లే, ఎందుకు పెళ్లి ఎక్కడ చేసుకుందాం? రిజిస్టర్ ఆఫీస్ లోనా, గుడిలోనా? అందరూ ఏదో అంటున్నారని నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావా, లేక నా మీద ప్రేమతో పెళ్లి చేసుకుంటానంటున్నావా? ప్రేమ పత్తికాయ అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా వల్ల ఎవరు హట్ కాకూడదు. నీ హార్ట్లో నేనున్నానని చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా సరే నీతో ఇలానే వచ్చేస్తాను. బట్ నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకుంటానన్నట్టు. హార్ట్లో లేవు, పర్సులో లేవు, గానీ ఇంటికెళ్ళి మీ అన్నయ్యతో అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నిన్ను తప్ప అమెరికా అబ్బాయిని కాదు కదా, అమెరికా ప్రెసిడెంట్ నైనా పెళ్లి చేసుకోను. మరి పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు రానంటున్నావు? నన్ను ప్రేమించిన వాడితో రానంటున్నాను. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తారేమో కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఎవరూ ప్రేమికులు కాలేరు. నా ఇష్టాలు తెలుసుకోకుండా, నాకు సంబంధం లేకుండా అందరి దృష్టిలో నన్ను ఒక చెడ్డవాడిని ఎందుకు చేసావు? నా దృష్టిలో నువ్వెప్పుడూ మంచివాడివి. ఆడపిల్ల తమతో మాట్లాడితే చాలు అని చాలా మంది అబ్బాయిలు అనుకుంటుంటారు. నేను ఇంటి దాకా వచ్చిన పెళ్లి చూపుల్ని నీ ప్రేమ కోసం కాదన్నా కూడా నువ్వులాగే మాట్లాడుతున్నావు చూడు, అదే నీ మీద నాకున్న ప్రేమని ఎక్కువ చేసింది. అసలు నాలో నీకేమి నచ్చి ప్రేమించావు? ఏం నచ్చలేదని అడుగు. నీ స్టైల్, నీ మాట, నీ పాట, నీ ఆట ఒకటేమిటి, టోటల్గా ఈ సీనుగాడంటేనే నాకు ప్రాణం. ఇక్కడ టచ్ చేసిన వాడిని ఏ ఆడపిల్లైనా ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదని నువ్వే చెప్పావుగా. నువ్వు నన్ను ఇక్కడ టచ్ చేసావు. నన్ను తప్పితే ఎవరిని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుంటానంటే కాదంటావు. ఎలాగే నీతో ప్రేమించు. ఇంకో మాట చెప్పు, మనకి ఫ్రెండ్స్ తో తిరగడం, క్రికెట్ ఆడడం తప్ప ఇంకోటి తెలీదు. అందరికీ లవ్ టిప్స్ చెప్పే నీకు లవ్ అంటే ఏంటో తెలీదా? నీ మీద నాకున్న ప్రేమంటే ఏంటో తెలుసుకునేలా చేస్తుంది, నన్ను ప్రేమించేలా చేస్తుంది. దీనికి ఇంట్లో బియ్యం బస్తా ఎక్కడేయించాలో మాత్రమే తెలియదు అనుకున్నా. దీనికి ఏమీ తెలీదు. ఇది నిజంగా మెంటల్దే.